ప్రియుడి కోసం ఇంజెక్షన్లు ఇచ్చి కన్న తల్లిదండ్రుల్ని హత్య చేసిన కూతురు సురేఖని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం రిమాండ్కి తరలించారు. వికారాబాద్ జిల్లా బంటువారం మండలం యాచారంలో తల్లిదండ్రుల్ని కూతురు హత్య చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితురాలు సురేఖని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. హత్య ఘటనలో ప్రియుడి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు పోలీసులు. విచారణలో మాత్రం తన ప్రియుడికి విషయం తెలియదు అంటోంది సురేఖ. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో సురేఖ ప్రేమాయణం సాగించింది. తల్లిదండ్రులు వారిద్దరి పెళ్లికి నిరాకరించడంతో హత్య చేయడానికి ప్లాన్ చేసింది. సంగారెడ్డిలో నర్సుగా పనిచేస్తున్న సురేఖ తల్లిదండ్రులకున్న మోకాళ్ల నొప్పుల్ని అదునుగా చేసుకుని ప్లాన్ ప్రకారం హాస్పిటల్ నుంచి మత్తు ఇంజెక్షన్లు తీసుకొచ్చి అమ్మా నాన్నలకు వేసింది. వారు చనిపోవడంతో అప్పుల బాధతో చనిపోయినట్టుగా డ్రామా క్రియేట్ చేసింది. తల్లిదండ్రులు ఇద్దరుకు కుప్పకూలిపోతే సిపిఆర్ కూడా చేశానని, అయినా బతకలేదని మరో డ్రామా కూడా ఆడింది. తీరా ఇంట్లో ఇంజెక్షన్స్ కనిపించడంతో అనుమానంతో సురేఖ అన్న పోలీసులకి కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానాస్పద మృతిపై విచారణ మొదలుపెట్టారు. ఇంట్లో రక్తపు సిరింజ్లని స్వాధీనం చేసుకుని సురేఖని విచారించారు. విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో సురేఖని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల విచారణలో సురేఖ భాగోతం బయటపడింది. తాను పనిచేస్తున్న హాస్పిటల్ నుంచి దొంగతనంగా మత్తు ఇంజెక్షన్స్ ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో చెప్పింది.